బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. రాష్ట్రంలో 6 ఐపీఎస్ అధికారులను, 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలను గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేసింది. ఇక కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాను బదిలీ చేసింది. అంతేకాక బదిలీ అయిన వారు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికారుల బదిలీలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. ఎన్నికల ముందు ప్రభుత్వానికి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఎన్నికల విధులకు ముందు వీళ్ళందరూ కూడా బదిలీ చేయడం జరిగింది. ఐఏఎస్ రాజబాబు కృష్ణా జిల్లా అధికారి డిఓగా ఉన్నారు. ఆయనే గౌతమి డిఓ అనంతపురం, డిఓ తిరుపతి సంబంధించిన 3 ఎన్నికల అధికారులను కూడా నియమించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ స్వయంగా ఈ 3 విధులకు దూరంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలానే రాష్ట్రంలో గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును కూడా బదిలీ చేయడం జరిగింది. అలానే ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జోషవ, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ బదిలీ చేశారు. వెంటనే 7 విధుల నుంచి కింద వారికి బాధ్యతలు అప్పగించి వారు తప్పుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే బదిలీ అయిన అధికారులు ఎన్నికలకు పూర్తి అయ్యే వరకు దూరంగా ఉండాలని కూడా తెలపడం జరిగింది. అయితే ప్రధానంగా వీళ్ళంతా కూడా ప్రభుత్వం ఎన్నికలకు ముందు వీళ్ళందరినీ కూడా బదిలీ చేయడం జరిగింది ఈ జిల్లాలకి. అయితే ఇప్పుడు పెద్ద షాక్ ప్రభుత్వానికి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ స్వయంగా వీళ్ళందరినీ విధులకు దూరంగా ఉంటూ బదిలీ చేయడం కూడా ఒక చర్చాంశంగా మారింది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ఏదైతే పల్నాడు నుంచి ప్రకాశం నుంచి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఐపీఎస్ అధికారులందరూ కూడా ఈ బదిలీ చేయడం ఒక ఆశ్చర్యం గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వానికి రాయలసీమ అనుకూలంగా ఉంటుంది అన్న కోణంలోనే ఈసీ ఆలోచించిందనే ఒక భావన మాత్రం ఇక్కడ ఐఏఎస్ అధికారుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఎన్నికల ఈసీ మాత్రం పర్టికులర్ గా గుంటూరు జిల్లా నుంచి ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ కూడా బదిలీ చేయడం జరిగింది. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.